నమస్తే, నేను మధు. రాజమౌళి కొంప ముంచిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే వారణాసికి సంబంధించిన వీడియోనా లేకపోతే ఇంకే వీడియో? మరి ఇంత వైరల్ అవడానికి గల కారణం ఏంటి? మరి రాజమౌళి గారు ఎందుకు షాక్ అయ్యారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, ఇప్పుడు ఏ యుగం అనాలో, అప్డేట్ అనాలో, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి శాపం అనాలో తెలియడం లేదు. సో ఒక వీడియో మాత్రం రాజమౌళి గారిని షాక్ గురి చేసిందంట. ఏంటిది మేడం ఆ వీడియో? మొన్న మధ్యన కూడా ఏదో ఒక దాంది బాగా వచ్చింది కదా. తర్వాత రాజమౌళి గారికి ఎందుకని అంటే ఇంత పకడ్బందీగా సినిమా తీసి ఇంత పకడ్బందీగా టీములను పెట్టుకునే రాజమౌళి గారికి ఇది మొదటిసారి కాదు ఇట్లా లీకేజీలు కదా. ఇంతకుముందు కూడా జరిగింది. అంటే ఆయన అంతర్గత శత్రువులు గుర్తించలేకపోతున్నారా? దగ్గరున్న వాళ్ళే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎక్కడుంది లోపం? ఇంచుమించు ఆయన టీంలో ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. తర్వాత బయట వాళ్ళు కూడా ఉంటారు, అది వేరు. కానీ ఇవాళ వారణాసి సినిమా మీద రెండోసారో మూడోసారో కదా. ఆల్రెడీ ఇంతకుముందు కూడా జరిగాయి. అంటే నేను అనేది ఏంటంటే రాజమౌళి గారు ఇంత జాగ్రత్తగా అన్నీ గమనిస్తారు కదా, అయినప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుంది? అందులో ఈ వారణాసి సినిమా కూడా ఇది రెండోసారో మూడోసారో కదా. గతంలో కూడా మనం చూసాం మొత్తం. అంటే అదే గ్లింప్స్ ఏదో వచ్చాక కూడా ఏదో ఒకటి రిలీజ్ అయిందో, అంటే లీక్ అయిందో, అంతకుముందు కూడా అయినట్టు. సో ఇప్పుడు ఒక 1.5 minute ఉన్న ఇవాళ లీక్ అయిన అందులో మహేష్ బాబు మేబీ మానస సరోవరం కావచ్చు, లేదు మరి టిబెట్ కొండల, అది ఎక్కడ అనేది మనకి కరెక్ట్గా తెలియలేదు. కానీ ఆ మంచు కొండల్లో ఆయన వెళ్తూ ఉంటే వెనకాల కొంతమంది పరిగెడుతూ ఉంటారు. ఆ విజువల్ అది. సో ఆ విజువల్ ఇప్పుడు డిలీట్ చేసేసారు ఇన్స్టాగ్రామ్లో. అంటే వాళ్ళ టీమే చేస్తుంటారు. కానీ ఎక్కడ జరుగుతుంది, ఎందుకు ఇట్లాగా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏ యుగాన్ని మించి లోపల లీకులు చేసే వాళ్ళు ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనిషికి ఏమవుతుందంటేనండి ఒక కుతూహలం, లేదు ముందు చెప్పేయాలన్న ఆత్రం మనిషికి కదా. నాకు ఇది తెలుసుమా, నేను మీకు చెప్తున్నాను అని. అంటే ఆ ఫస్ట్ అనే ఒక ఇది, తర్వాత ఇది చాలా బాగుంది, దీన్ని అందరికీ చూపించేయాలని ఒక ఆత్రం. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి సినిమాలకు ఉండే ఒక ప్లస్ మైనస్ మనకు తెలియదు, ఆయనే చెప్పాలి. ఎక్కువ రోజులు తీసుకుంటారు ఒక సినిమాని, ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు. సో దానివల్ల కూడా ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయా? ఇప్పుడు సినిమా అనేది ఒక 3 నెలలు లేకపోతే 6 నెలల్లో ముగిచ్చేసేలాగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావా మనకు తెలియదు. అంటే ఒక 6 నెలలు కథ మీద కూర్చుని 6 నెలలు సినిమా తీసేసి రిలీజ్ చేసేసారు అనుకోండి, అప్పుడు సమస్య ఉండదు కదా. ఏమవుతుందంటే పేషెన్స్ చచ్చిపోతుంది. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకి ఒకే ఇది విజువల్ చూడాలనుకోండి, ఎప్పుడో 3 ఏళ్ళకి ఏంటి ప్రజలు చూసేది చూపించేద్దాం అనుకుంటారు. అది మనిషి సైకాలజీ, ఎక్సైట్మెంట్. సో అది కూడా ఉండొచ్చు. అందుకని ఈయన వర్కింగ్ స్టైల్ మార్చుకోవాలా, ఈయన టేకింగ్ స్టైల్ మార్చుకోవాలా మనకు తెలియదు. మనం రాజమౌళికి చెప్పేంత వాళ్ళం కాదు, కానీ అది ఆయన ఇష్టం. కాబట్టి ఇలాంటి లీకులు వచ్చినప్పుడు మాత్రం అందరికీ చాలా కుతూహలంగా ఉంటుంది. విదిన్ నో టైం బోల్డ్ మంది చూసేస్తారు. అందులో రాజమౌళి సినిమా అనేసరికి ఇంకా కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది, ఇంట్రెస్ట్. సో అందుకని రాజమౌళి గారే చూసుకోవాలి ఇలాంటివన్నీ, ఇలా జరగకుండా ఫ్యూచర్లో. కానీ ఇది నిజంగానే ఏఐ వీడియోనా కాదని ఒక సందేహం ఉంది మేడం. బికాజ్ ఏ వీడియో అయితే డిలీట్ ఎందుకు చేస్తారు? అవును కదా, వెంటనే డిలీట్ చేయరు కదా. కాబట్టి ఇది ఒరిజినల్ వీడియో అయ్యి ఉండాలి. కానీ వాళ్ళు ఏ వీడియోగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా డౌట్ ఎక్కడ వచ్చిందంటే మేడం, ఇంతకు ముందు ఒక వార్త వచ్చింది ఈ మూవీ గురించే. అంటే ప్రపంచంలోనే 3వ సినిమాగా అంటార్కిటికాలో ఇది 3వ సినిమా కంటే మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ అన్ని కలిపి ఇది 3వ సినిమాగా, తెలుగులో ఇది ఫస్ట్ సినిమా అక్కడికి వెళ్ళి షూట్ చేసుకోవడం. సో అదంతా మంచుతో కప్పబడి ఉంటుంది కదా మేడం. సో ఆ విజువల్స్ ఏమన్నా బయటపడ్డాయా అని కూడా సందేహిస్తున్నారు. మీకు అదే ఇప్పుడు మీరు ఇందాక మనం అది మానస సరోవరం టిబెటా మనకు తెలియలేదన్నా, ఇప్పుడు మీరే చెప్తున్నారా అంటార్కిటికా అని. అంటే నేను అనేది అది మనం చిన్నప్పుడు పుస్తకాలు కూడా చదువుతాం, బొమ్మల పుస్తకాలు. అందులో మనకి అంటార్కిటికా, తర్వాత ఈ గ్లూ, ఈ హౌసెస్, ఈ గ్లూ మ్యాన్, ఇవన్నీ మనం చూస్తాం కదా. సో మనకు అప్పుడే ఒక కుతూహలం ఉంటుంది చిన్నప్పుడే. సో ఆ చేసేవాడికి ఇంకొంచెం ఎక్కువ ఉండదు. ఇప్పుడు మీరు అక్కడ అవన్నీ చూసి అతను ఎక్సైట్ అయిపోతాడు న్యాచురలీ. అందుకని కూడా అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇది నేను ఏ అని అనుకోవట్లేదండి, ఒరిజినల్ కావచ్చు.
ఏది ఏమైనా ఇవాళ కొంచెం మందికైనా ఒక ఫీస్ట్ దొరికింది అది అవును నిజంగా. వారణాసి సినిమాకి సంబంధించి. మొత్తం సస్పెన్స్ లో ముంచేసి తేలుస్తారు మేడం రాజమౌళి గారు. అవును. మూవీ థియేటర్ కి వచ్చే వరకు కూడా తెలియదు ఆ స్టోరీ ఏంటి అవును. అనేది. కానీ ఇది ఒక్క క్లిప్ తో అయితే తెలుస్తుంది, అది ఒక మంచు కొండల్లో జరగబోతుంది, అక్కడ కూడా అంటే కొన్ని ఎలాగ talks శివుడికి జరగబోతున్నాయని. సంబంధించి అవును. తర్వాత ఇంకా చాలా మంది దేవుళ్ళు మనం అవును, ఆల్రెడీ అవును. మాట్లాడేసుకున్నాము. నంది వాహనం ఇవన్నీ అవును, కూడా అంటే ఒక సోషల్ ఫ్యాంటసీ అనాలో ఉమ్. అది ఏ రకంగా తీసుకొస్తున్నారు మనకు సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. టైటిల్ దగ్గర నుంచి కూడా అలాగే ఉంది కదా. వారణాసి అని. అది. అవును. సో ఏదేమైనా సరే రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నటువంటి వారణాసి గురించి ఒక చిన్న వీడియో అయితే వైరల్ అయింది. మరి ఈ వీడియోతోనే కొంతమంది సంతోషిస్తున్నారు, మరి మూవీ టీం అయితే మాత్రం టెన్షన్ పడుతున్నారు. బికాజ్ ఎందుకంటే మూవీ గురించి లీక్ అవుతుందేమో అని చెప్పేసి. సో ఇది ఏ వీడియోనా ఒరిజినల్ వీడియోనా అనేది మనం మూవీ రిలీజ్ అయ్యాకే చూడాలి. మరి వెయిట్ చేసి చూద్దాం అంతవరకు ఇది నిజమా లేకపోతే ఏ అన్నది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.